ప్రభు శిష్యులు అనే ఈ శీర్షికలో మనం సీమోను పేతురు గారిని గురించి అధ్యయనం చేస్తూ వస్తున్నాం. మగ్దలేన మరియ సమాధి ఖాళీగా ఉండడం చూసి వెళ్ళి మొట్టమొదట పేతురుతో షేర్ చేసుకున్నదని నిన్ను పేతురు యోహాన్లు ఇద్దరూ కలిసి వాళ్ళు సమాధి వద్దకు వచ్చారని, పరుగులో ఆలస్యమైన సమాధి దగ్గరికి వెళ్ళిన తరువాత యోహాను సమాధి వెలుపలే నిలబడి వంగి చూశాడు. కానీ పేతురు సమాధిలోనికి అడుగుపెట్టాడు. అడుగుపెట్టిన తరువాత యోహాను చూసిన దానికి పేతురు చూసిన దానికి వారి యొక్క పరిశీలనలో ఉన్న వ్యత్యాసాన్ని కూడా చూశాను. యోహాను చూసింది ఆయన విడిచిన నారబట్టలు, కానీ పేతురు చూసింది నారబట్టలే కాదు, కానీ ఆయన తల రుమాలు వేరుగా చుట్టి పెట్టబడ్డం చూశాడని కూడా రాసింది. అంటే పేతురుకిచ్చిన ఆధిక్యత అది. ప్రభు యొక్క అలవాట్లను స్పష్టంగా గుర్తించేటువంటి అవకాశం, ఆ జ్ఞానం అతనికి ఉంది. కానీ భయాలు, అయోమయం, సందేహం, ఇవన్నీ కార్యాలను నమ్మడానికి మనకు మనసు లేకుండా చేస్తాయి. నమ్మలేం. నిజమేనా అని ఆశ్చర్యపోతాం. అది కూడా కలగల అంటే ఆయన తప్ప ఎవరు మడత పెడతారు అనే ఆలోచన కూడా రాదు. కనుల ముందే వ్యక్తి ఉన్నా అవునా అనే సందేహపడేటువంటి తత్వం కదూ. మీరే ఆలోచించండి. కనుల ముందే ఉన్నా గుర్తించలేని పరిస్థితి ప్రభు విషయంలో ఎన్ని మార్లు జరిగింది లేఖనంలో, పునరుద్ధానుడు అయిన తరువాత. ఇవన్నీ ఏమిటి? సందేహాలే కదా. ఇవన్నీ ఏమిటి? కనులు మూయబడిన పరిస్థితులే కదా. కనుక విశ్వాసుల జీవితాల్లోనికి ఇలాంటి అనుభవాలు తటస్థిస్తాయి, మర్చిపోకండి. ఇకపోతే పేతురు గారిలో కనిపించిన మరో శ్రేష్ఠ లక్షణం ఏమిటి అనంటే, ఆయన తన తప్పు తాను తెలుసుకున్నప్పుడు పశ్చాత్తాపడే తత్వం, సిగ్గుపడే తత్వం రెండు పేతురులో కనపడతాయి. వాస్తవానికి అతడు బుకాయించలేదు. అతడు తన తప్పును తాను సమర్థించుకోనూ లేదు. మత్తయి సువార్తలోనూ లూకా సువార్తలోనూ ప్రత్యేకంగా ఒకే మాట రాశారు. ఆ మాట నేను చదివి వినిపిస్తాను, మీరు చూడండి. అప్పుడు ప్రభువు తిరిగి పేతురు వైపు చూచెను. 22వ అధ్యాయం 16వ వచనం. గనుక పేతురు, నేడు కోడి కుయ్యక మునుపు నీవు ముమ్మారు నన్ను ఎరుగునందు అని ప్రభువు తనతో చెప్పిన మాట జ్ఞాపకం చేసుకుని వెలుపలకు పోయి సంతాపపడి ఏడ్చెను. అతడింకనూ మాట్లాడుచుండగా వెంటనే కోడి కూసెను అని లూకా గారు రాశారు. ఇక భక్తుడైన మత్తయి రాసిన మాట ఏమిటంటే, అతడు ఒట్టు పెట్టుకున్నట్టుకు మొదలుపెట్టెను, శపించుకున్నాడు. 26:74లో ఒట్టు పెట్టుకోవడం మొదలు పెట్టగానే వెంటనే కోడి కూసింది. గనుక కోడి కుయ్యక మునుపు నీవు నన్నెరగవని ముమ్మారు చెప్పేదవని యేసు తనతో అనిన మాట పేతురు జ్ఞాపకం తెచ్చుకొని వెలుపలకు పోయి సంతాపడి ఏడ్చాను. పేతురు గారి అకౌంట్కి లూకు గారి అకౌంట్కి ఉన్న ఒకే ఒక వ్యత్యాసం ఏమిటంటే, ప్రభు పేతురు వైపు చూచాడు అని లూకు గారు రాశారు. అతడు కోడి కూత విన్నాడు అనే మాట మత్తయి గారు రాశారు, లూకు గారు ఇద్దరు రాశారు. కానీ మనం గ్రహించవలసిన ఒక మాట ఏమిటంటే, ప్రభు తన కంటి చూపుతో మనల్ని ఆదరించగలిగినవాడు. తన కనుచూపుతో మన లోపాలను హెచ్చరించగలిగినవాడు. జస్ట్ చూశాడు, అప్పుడే కోడి కూసింది. శపించుకుంటున్నాడు, ఒట్టు పెట్టుకుంటున్నాడు, ఆయన ఎవరో నేను ఎరగనని. ఒకసారి
నా స్నేహితుడు ఇలా అన్నాడు. ఆ చూసిన చూపుకు అతను అర్థం చెప్పాడు. ఏమని చెప్పాడంటే, పేతురు, నువ్వు నన్ను ఎరగవా? నీళ్ల మీద నాతో పాటు నడిచావు కదా, నన్ను ఎరగవా? నేను విరిచిన రొట్టె చేప విరిచి పంచావు కదూ, గంపల్లో కూడా ఎత్తావు కదా, అవి కూడా గుర్తులేదా? అది కూడా ఎరగవా నువ్వు నన్ను? పేతురు, నేను నిన్ను వెంట పెట్టుకుని సమాజ మందిరపు అధికారింటికి వెళ్ళాను. మరణించిన కుమార్తె బ్రతకడం చూశావు కదా, నువ్వు నన్ను ఎరగవా? నేను మిమ్మల్ని వెంట పెట్టుకుని రూపాంతర పర్వతం మీదకి వెళ్ళాను. అక్కడ కూడా చూశావు కదా, నన్ను ఎరగవా? నీవే సజీవుడైన దేవుని కుమారుడువైన క్రీస్తువే అని నువ్వే అన్నావు కదా ప్రత్యక్షత, నన్ను ఎరగవా? అందరూ వెళ్ళిపోయినా మేము అక్కడికి ఎడతాము, నీవే నిత్యజీవ మాటలు కలిగిన వాడివేదయ్యా అని అన్నావు నువ్వు, అది కూడా మర్చిపోయావా? ఇదందరూ వదిలిపెట్టినా నేను నిన్ను విడిచిపెట్టను అని నీ మీద నీకున్న స్వాభిప్రాయంతో చెప్పావు కదా. ఆ కంటి చూపుకు అంత అర్థం ఉందని ఆ రోజు విన్నాను నేను. ఇదే మాట కొంతమంది భక్తులు రాయిగా కూడా చదివాను. కానీ ఒక మాట, ప్రభు ఎవరు అంటే మనల్ని శాపంలోనూ లోపంలోనూ ఉండనివ్వకుండా వెలుపలికి తెచ్చేవాడు ఆయన. ఒక వ్యక్తి పశ్చాత్తాపడడం అనేది ఊరకనే జరిగేది కాదు. దేవుని ఆత్మకార్యం జరిగితే తప్ప ఏ వ్యక్తి పశ్చాత్తాపడలేడు. అయితే హృదయాన్ని కఠినపరుచుకున్నవాడు ఒప్పించే దైవాత్మిక కార్యాన్ని నిరాకరించిన వాడవుతాడు. పేతురు అలాంటివాడు కాడని ఈ 2 సువార్తలు రాసిన సువార్తికులు ప్రత్యేకంగా జ్ఞాపకం చేస్తూ, అతడు ఆ మాట వినగానే వెలుపలికి పోయి, జ్ఞాపకము చేసుకొని వెలుపలికి పోయి, తాను పలికిన పలుకు, తాను ఎంత ధీటుగా మాట్లాడాడో, వీళ్ళందరూ నిన్ను వదిలిపెట్టిన నేను విడిచిపెట్టను అన్నాడు. ప్రాణం పోయినా అన్నాడు, నేను చావవలసి వచ్చిన, ప్రాణం పోయినా కదా, నేను చావవలసి వచ్చినా అన్నాడు. కానీ ఈ దినాన్న 3 సార్లు ఓ చిన్న పిల్లతో సహా వాళ్ళ దగ్గర కూడా తాను ఓటమి పాలయ్యాడనే సంగతి, ప్రభువుని అన్నాడన్న సంగతి వినగానే పేతురు వెలుపలికి పోయి, అంటే ఆ నెగడు దగ్గర లేడనమాట, దూరంగా వెళ్ళిపోయాడు. బహుశా చీకటిలోకి వెళ్ళి ఉంటాడు. చీకటిలోకి వెళ్ళి అతడు సంతాపపడి అనే పదానికి నొచ్చుకొని తన లోపాన్ని తాను గ్రహించి ఓర్వలేనంతటి బాధపడి తన అంతరంగ వేదన అంత అయి అతడు బాధతో నిండిపోయినవాడై ఏడ్చాడు అని రాస్తుంది. అంటే తప్పు జరిగాక, లోపం అర్థమయ్యాక పశ్చాత్తాపడడం అనేది ఒక వ్యక్తిలో ఉన్న అద్భుతమైన సుగుణం అది. కానీ కొంతమంది తప్పు చేసినా సమర్థించుకుంటూనే ఉంటారు, పొరపాటు చేసినా తామేం తప్పు చేయలేదు అన్నట్టుగానే ఉంటారు. అందుకు హేరోదు గుర్తు. చనిపోయినా తాను చంపిన బాప్తిస్మిచ్చి యోహానే తిరిగి లేచాడని తన తప్పును సమర్థించుకున్నవారే గాని తాను చేసింది తప్పని పశ్చాత్తాపడిన లక్షణం కొంతమంది జీవితాల్లో కనిపించదు. వారి స్వభావం దైవికమైన స్వభావం కాదనిపిస్తుంది. సమర్థించుకోవడం కాదు, జరిగింది పొరపాటు, పశ్చాత్తాపడి ప్రభు పాదాల మీద పడ్డం చేయవలసిన పని. ఆలోచించండి. ఇప్పుడు పేతురు వెలుపలికి పోయాడు, సంతాపపడి ఏడ్చాడు అని రాశారు కదా. సంతాపపడి
ఏడ్చినటువంటి ఈ పేతురు గారు ప్రభుని కలుసుకున్నాడు. ప్రభు వ్యక్తిగతంగా కలుసుకున్నాడు. అది మనకి కొరింథీ పత్రికలో రాస్తాడు పౌలు గారు. మొదట సీమోని పేతురుకు కనపడ్డాడని. వాళ్ళిద్దరి సంభాషణ ఏమిటో పరిశుద్ధాత్మదేవుడు పరలోకం ప్రభు రాయడానికి ఇష్టపడలా. నేను ఎప్పుడు ఇలా అనుకుంటాను, ప్రభు ఒక వ్యక్తిని పశ్చాత్తాపడిన వాడిని 10 మందిలో అవమానించడనమాట. అది ఆయనలో ఉన్న గొప్పతనం. పేతురు వద్ద మనం నేర్చుకోవలసిన అత్యున్నతమైన పాఠం పశ్చాత్తాపడడం మాత్రమే కాదు, కానీ ప్రభు వ్యక్తిగతంగా కలుసుకున్నాడు. ఆ రోజున వారేం మాట్లాడుకున్నారో మనకు అర్థం కాదు. కానీ పునరుద్ధాన ప్రత్యక్షతలు అనే ఆ సిరీస్లో పేతుర్ని కలుసుకుని ఏం జరిగి ఉంటుందో కూడా కొంత ఆలోచన అందులో చెప్పడం జరిగింది. అది 2nd ఎడిషన్లో వస్తుంది తప్పకుండాను. ఆలోచిద్దాం. ఇక్కడ పేతురులో పశ్చాత్తాపడి తన తప్పును తాను తెలుసుకుని సంతాపపడి ఏడ్చి ప్రభు దగ్గర ఒప్పుకునే తత్వం అతనుకుంది. ఇది మొదటి శ్రేష్ఠ లక్షణం ఈ అధ్యయన కాలంలో. తిరిగి యోహాను సువార్త 21వ అధ్యాయంలో తాను బయలుదేరి ప్రభు చెప్పారు, నీ మనసు తిరిగిన తర్వాత సహోదరులని బలపరుచయ్యని, కానీ తను చేపలు పట్టబోదును అన్నాడు. యోహాను సువార్త 21లో పేతురు నోటి వెంట వచ్చింది. బలపరచడానికి బదులు వారిని తన వెంట సముద్ర తీరానికి తీసుకుని వెళ్ళాడు. సముద్రంలో తీసుకెళ్ళాడు. అక్కడికి వెళ్ళిన తరువాత ప్రభు అక్కడికి వచ్చారు. అక్కడ కనిపించిన ఒక సంగతి ఏమిటంటే చేపలు విస్తారంగా పడ్డాయి. ఇది మనం పేతురు గారి లోపాలని చూసేటప్పుడు చూద్దాం. విస్తారంగా చేపలు పడినప్పుడు విస్తారమైన చేపల రాశిని చూడగానే యోహాను గారు గుర్తుపట్టాడు. గుర్తుపట్టి అతను 7వ వచనంలో ఆ విస్తారమైన చేపల రాశిని వాళ్ళు లాగలేకపోయినారని యోహాను సువార్త 21:6లో ఉంటుంది. కాబట్టి యేసు ప్రేమించిన శిష్యుడు ఆయన ప్రభు సుమి అని పేతురుతో చెప్పారు. గుర్తుపట్టలేదు ఎవరు. కానీ మరల తిరిగి మొట్టమొదటి పిలుపు దగ్గర చేపలు ఎలా పడ్డాయో అలాగే ఇప్పుడు పడ్డాయి. అవి ఎవరి మాట వల్ల వలలు నిండడం కాదు, అది ప్రభు మాట వల్ల మాత్రమే వల నిండింది అనే సత్యం వెంటనే స్పృహలోకి వచ్చింది ప్రియుడైన యోహానే. అప్పుడు అతను అన్నాడు, ప్రభు సుమా అన్నాడు. అక్కడ రాస్తున్న మాట ఏమిటంటే ఆయన ప్రభు అని సీమోను పేతురు విని, అక్కడ చూచినవాడు పశ్చాత్తాపడ్డాడు, ఇక్కడ విన్నవాడు సిగ్గుపడ్డాడు. మనం చూస్తాం, వింటాం, కానీ ఆయన గురించిన సంగతుల దగ్గర పశ్చాత్తాపడిన వాళ్ళంగా ఉండం, సిగ్గుపడేవారుగా ఉండం. ఆయన బాధ పెట్టామనే ఆలోచన ఉండదు. మనల్ని మనం సమర్థించుకోవడానికే మన కాలాన్ని వెచ్చిస్తూ ఉంటాం. ఒక ఆయన ఇలా అన్నాడు, బ్రదర్, పొరపాటు చేయడం ఎవరికైనా సహజమే, కానీ నేను పొరపాటు చేశానని ఒప్పుకోవడం మాత్రం దైవికమైందండి, అది అందరికీ సాధ్యం కాకపోవచ్చు అన్నాడు. దాన్ని అభ్యాసం చేయడం విశ్వాస యొక్క లక్షణం. అందున శిష్యునికి ఉండవలసిన లక్షణాల్లో అదొకటి. ఇక్కడ చూడండి రాశాడు, ఆయన ప్రభు అని సీమోను పేతురు విని వస్త్రహీనుడై ఉన్నందున పైబట్ట వేసి సముద్రములో దుమికెను. దరి ఇంచుమించు 200 మూరల దూరం ఉన్నందున 200 మూరల దూరంలోనే అతడు బట్ట నీళ్ళలోకి వేసి దూకేశాడు. అంటే ప్రభు అని తెలియగానే పేతురులో వచ్చిన ఈ అనూహ్యమైన ఆలోచన, అనూహ్యమైన చర్య అసంకల్పితంగా జరిగిందా? చెప్పలేం. అక్కడ ఇక్కడ వెంటనే
వెలుపలికిపోయి విని వెంటనే అతని పనిచేశాడు. అంటే సిగ్గుపడ్డాడు. చాలామంది సిగ్గుపడవలసిన వాటి విషయంలో అతిశయపడేవారుగా ఉంటారు. పశ్చాత్తాపడవలసిన విషయంలో తమను తాము కప్పుకునేవారుగా ఉంటారు. ఈ రెండు లోపాలు విశ్వాసులమైన మనందరిలో కనపడతాయి. కానీ ప్రభు దగ్గర పశ్చాత్తాపడడం, తప్పు విషయమై సిగ్గుపడడం ప్రభువుని మరలా మనం సమీపించడానికి కారణాలవుతాయి. అతడు పైబట్ట వేసి నీళ్ళలోకి దుమికాడు. కానీ విచిత్రం, ప్రభు మొట్టమొదటి రొట్టె ఎవరికిచ్చుంటాడు? సీమోను పేతురు దోణి ఎక్కి దరికి లాగాడు. అంటే ఇప్పుడు దోణిలో నుంచి దుమికిన సమయానికి దోణిలోనికి తిరిగి ఎక్కిన సమయానికి మధ్యలో ఏం జరిగింది? ఇప్పుడు వస్త్రహీనుడుగా లేడు, వస్త్రాన్ని తడిచినా కట్టుకుని ఉన్నాడు. మనము దిగంబరులము కాకెందుము అంటాడు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయంలో మొదటి వచనాల్లోనే ఉంటుంది. ఆలోచించను ఒకసారి. నీళ్లలోనికి దుమికే సమయాన్న తాను చిన్న అంగవస్త్రం మాత్రం కలిగినవాడు. కానీ మళ్ళీ ఒడ్డుకెక్కేటప్పుడు అతడు వస్త్రం ధరించినవాడుగా కనపడతాడు. దేవుని ఎదుట తను తాను సరిచేసుకునే వ్యక్తిత్వం పేతురుది. మరి మన వ్యక్తిత్వం ఎలా ఉంది? ఒకసారి పరిశీలన చేసుకోండి. దేవునికి పేతురు ఇష్టడుగాను, దేవుని చేత పనికి నియమించబడినవాడుగాను, దేవుని చేత పని అప్పగించుకున్నవాడు కనపడతాడు. ఇవన్నీ ఈనాటికి విశ్వాసులమైన మనం నమ్మకంగా మన వంతు మన పని చేయడానికి, ఒకటి మనం మన లోపాల విషయం పశ్చాత్తాపడ్డం, ఖచ్చితంగా దేవునికి మనం సిగ్గుపడవలసిన విషయంలో సిగ్గుపడి దాన్ని సవరించుకోవడం, ఈ రెండు అవసరమని మరోసారి ప్రభు పేరట మీకు మనవి చేస్తున్నాను. తల్లి వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా ప్రియ తండ్రి, పరిశుద్ధుడైన గొప్పదేవ, రెండు సామాన్యమైన మాటలు నీ కృపలో చెప్పడానికి నీ దాసునికి మీరు ఇచ్చిన సమయం కొరకు కృతజ్ఞత చెల్లిస్తున్నా. విన్న మా ప్రియులను మీరు బలపరిచి ఆదరించండి. యేసుక్రీస్తు ప్రభు వారి పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రభు చిత్తమైతే వచ్చే ఆదివారం ఉదయం 9:30 గంటలకు లైవ్లో కలుసుకుందాం.